ఈరోజు మన జీవితంలో కూడా మనలో కొంతమంది కష్టపడిన దాన్ని కాపాడుకోలేకపోతున్నారు. చాలా కష్టపడతావు, చాలా ప్రయాసపడతావు, కానీ ఆ ఒక్క త్రాగుడును చూసారా, ఆ డైరెక్షన్లో సైతాన్ వచ్చి నీ మీద శోధన చేస్తాడు. ఆ ఒక్క అలవాటు తీసుకొచ్చి నువ్వు కష్టపడి సంపాదించిందంతా కూడా తీసుకెళ్ళి ఆ బ్రాందీ షాప్కో, ఆ సారా షాప్కో ఖర్చు పెట్టే విధంగా చేస్తాడు. ఏదో ఒక పనికి మాలిన అలవాటు తీసుకొచ్చి ఆ అలవాటు నువ్వు తీర్చుకోవడానికి నువ్వు కష్టపడిన దాన్ని ఏం చేస్తున్నాడు, ఖర్చు పెట్టే విధంగా చేస్తున్నాడు. నీ భార్యతో సంతోషంగా ఆనందంగా ఉండాల్సిన సమయంలో ఏదో ఒక చిన్న గొడవ తీసుకొచ్చి, అనవసరమైన అనుమానాన్ని తీసుకొచ్చి నీ భర్తతో నీ భార్యతో నెమ్మది లేకుండా నిద్రపోకుండా చేస్తున్నాడు. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ చుట్టూ ప్రార్థనా కంచె వేసుకోవట్లేదు కాబట్టి, నీ కుటుంబం చుట్టూ ప్రార్థనా కంచె వేసుకోవట్లేదు కాబట్టి సైతాను నీ మీదైనా దౌర్జన్యం చేస్తున్నాడు. నువ్వు బలంగా ఉంటే నీ భార్య మీదైనా దౌర్జన్యం చేస్తున్నాడు. నీ భార్య బలంగా ఉంటే ఆత్మీయంగా నీ బిడ్డల మీద దౌర్జన్యం చేస్తున్నాడు. ఏదో విధంగా నువ్వు కలిగి ఉన్నటువంటి ప్రశాంతత, ఆత్మీయత దోచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. మా చుట్టూ ఉన్నటువంటి మా శత్రువులు మాకంటే బలార్జులు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా, అయ్యా సైతాను మాకంటే బలార్జుడు కదా, వాడు నా మీద దాడి చేసేస్తున్నాడు అయ్యా. అమ్మ వినో, సైతాను కంటే నా దేవుడు బహు బలార్జుడు. ఈ వాస్తవాన్ని మర్చిపోవద్దు. కాబట్టి మనస్ఫూర్తిగా ప్రభువుని అడుగు, ప్రభువా నన్ను నేను బాగు చేసుకోలేను, కానీ నన్ను నువ్వు బాగు చేయగలవు.